గురుడితనం నాకంతా తెలుసులే, నేను చదువుకున్నాలే, నేను బాగానే వెళ్తున్నానులే. మనుషులు ఈ రోజున దేవుని వాక్యానికి లోబడకుండా నా ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోయినప్పుడు ఏమైపోద్ది? నీ గురుడితనం తీసుకెళ్లి ఏదో ఒక నష్టంలో పడేస్తుంది. ఒక గురుడివాడికి త్రోవ చూపిన ఎడల వారిద్దరు కలిసి వెళ్ళి ఎక్కడ పడతారు? గుంటలో పడతారు. వారిద్దరు కూడా కలిసి వెళ్ళి ఎక్కడ పడతారు? నరకంలో పడతారు. బైబిల్ ఏం చెప్తుంది? నీ వాక్యమే నా పాదములకు దీపము, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. ఎంతమంది నడుస్తూ ఉన్నారు ప్రియుల? గురుడితనంలో నడుస్తున్నావా? మనుషుల్ని చూస్తా ఉన్నావా? ఏమండి, మనుషుల్ని చూస్తే ఏ గుంటలో పడతామో మనకి తెలియదు ప్రియుల. దేవుణ్ణి నమ్ముకున్నాం కదా అనేటువంటి భావనే మనలో ఉంటది కానీ, దేవుని సన్నిధికి వెళ్తున్నాం కదా అనేటువంటి ఆలోచనే మనలో ఉంటది కానీ, ఏమండి, ఆయన వాక్యం నీకు త్రోవగా ఉందా? ఆయన వాక్యం నీకు వెలుగుగా ఉందా? అది నీ పాదాలకు దీపంగా ఉందా?